హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వీడియోస్ 8888 వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా. ఇక్కడ బీరకాయ కూర చూపిస్తున్నాను. దానికి కావాల్సింది బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని ఉంచుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా అలాగే 3 పచ్చిమిర్చి, వాటిని కూడా చీలికలాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం వేడెక్కగానే ఆయిల్ పోసుకోవాలి. 2 స్పూన్లు లేదా 3 స్పూన్స్ అనేది పోసుకోవాలి. ఆయిల్ కూడా వేడెక్కినాక తాలింపులు అనేది స్పూన్నర వేసుకున్నాను నేను. మీరు ఎక్కువ తినగలరా తక్కువ తినగలరా తాలింపులు అనేది చూసుకొని వేసుకోండి. ఓకేనా. తాలింపులు వేగంగానే పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్. ఆ తర్వాత ఉల్లిపాయలు అనేది వేసేసుకున్నాను. ఉల్లిపాయలు వేసినాక మొత్తం ఒకసారి కలుపుకొని చిటికెడు సాల్ట్ అనేది వేసుకోవాలి. అలా వేయడం వల్ల తొందరగా వేగుతాయి. చూసారు కదా ఎలా వేగినాయో. ఆ విధంగా వేగినాక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని అనేది వేసుకుందాం. వేసేసుకున్నాక ఆ విధంగా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం. ఇప్పుడు శనగపప్పు అనేది ఉడకపెట్టుకుందాము. ముందుగా అరగంట సేపు నానబెట్టినాక అప్పుడు వాటర్లో వేసుకొని పొయ్యి మీద పెట్టుకొని అప్పుడు ఉడకపెట్టుకోవాలి. పక్కన ఉడకపెట్టుకోకుండా డైరెక్ట్గా వేసేస్తే కనుక ఉడకదు శనగపప్పు. మరీ మెత్తగా అయ్యేంత కాకుండా కొంచెం పలుకు ఇరుగుతుంది అనేంత వరకు ఉడకపెట్టుకోవాలి. పొయ్యి కట్టేసుకొని ఆ వాటర్ అనేది వంపేసుకొని ఆ పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా సేపు మగ్గనిద్దాం మీడియంలో పెట్టుకొని. చూసారు కదా మొత్తం బాగా మగ్గిపోయింది కూర అనేది. ఈ విధంగా మగ్గినాక ముందు ఇప్పుడు 1/2 స్పూను పసుపు అనేది వేసుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఇప్పుడు పెట్టుకున్నాం కదా శనగపప్పుని. ఇప్పుడు ఆ పప్పుని తెచ్చుకొని వేసేసుకుందాము. నేను ఇంకా చాలా తక్కువ వేసానంటే కొంచెం కనపడేటట్టు వేసాను. ఇంకా మీకు శనగపప్పు బాగా ఇష్టం, ఎక్కువ తింటాము శనగపప్పు అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కొంతమంది బాగా తింటారు కదా శనగపప్పు, అందుకని తిన్నవాళ్ళు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు సరిపడా చూసుకొని సాల్ట్ అనేది వేసుకొని మొత్తం కలుపుకొని ఇంకా వాటర్ అనేది వస్తుంది చూసారా. ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఇంకో 5 మినిట్స్ వరకు మగ్గనిద్దాము. చూసారు కదా మొత్తం మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు. మీకు అలా వాటర్గానే ఉండి నచ్చితే పర్లేదు, లేదనుకుంటే వాటర్ పోయేంత వరకు కూడా మగ్గు పెట్టుకుందాం. నేనైతే వాటర్ పోయేంత వరకు కూడా మగ్గు పెట్టుకున్నాను. చూసారు కదా వాటర్ అంతా పోయింది, లైట్గా ఉంది అక్కడక్కడ వాటర్ జమ. ఆ విధంగా చాలు. ఇప్పుడు కారం వేసుకుందాము. 1 స్పూను, నేను స్పూన్నర వేసాను, మీరు చూసుకొని వేసుకోండి. ఇంకా వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ అది వేసుకున్నాను. చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ నేను ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను, గరం మసాలా వేయను, ఏమి వేయను. వేయించి పెట్టుకున్న ధనియాల పౌడరు అది కొంచెం ఉంటే వేసుకోండి. 1/2 కిలో తెచ్చుకొని వేయించి పౌడర్ పెట్టుకుంటే చాలా రోజులు వస్తుంది మనకి. అంతే, మన కూర అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, అలా వచ్చే వరకు ఉడికించుకోవాలి. కర్రీ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.